సో, అది మీకు ప్రూవ్ కూడా చేస్తున్నాం ఒక్కొక్కటే. కాబట్టి ఏదో ఒక రకంగా మనం తీసుకొచ్చాం ఫస్ట్ ఎక్కడి నుంచినో. కానీ అదేమైంది ఈరోజు ఇండియాలో చట్టబద్ధంగా మనం తీసుకురాగలగడం జరిగింది. ప్రతి దానికి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడం జరిగింది. అంటే ధైర్యంగా మనం చేయాలా ముందుకి. ఇది లాంగ్ రన్‌లో మనం నడిపించాలనే ఉద్దేశ్యం తప్ప ఇక్కడ. సో, దాన్ని అలాగే మనం కంటిన్యూ చేసుంటే అది ఎప్పుడో ఇబ్బంది అయ్యేది కూడా ఎప్పుడో. ఇంతవరకు వచ్చేది కాదు. కానీ ఈరోజు ఒక చట్టబద్ధంగా లీగల్‌గా ఉన్నాం కాబట్టి లీగల్ యాస్పెక్ట్స్‌లో కూడా కొన్ని రకాలుగా అన్నిటికి సొల్యూషన్స్ తీసుకొస్తూ ప్రతి ఒక్కరికి ఒక ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో మనం దీన్ని రన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కొక్కటిగా డెవలప్‌మెంట్స్ వస్తున్నాయి తప్ప దాన్ని వేరే రకంగా ఎవరు తీసుకోవద్దండి. మనం ఏం చెప్పినా కూడా చాలా మంది రియల్‌గా నాకేందంటే ఫస్ట్ మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎంతోమంది ఇక్కడ పాజిటివ్‌గా ఉన్నారు. సో, వాళ్ళందరి ఆశలని కూడా నెరవేర్చిన ఉద్దేశంతో మనం కూడా పనిచేస్తున్నాం. మనకి ఏ ప్రాబ్లమ్ ఉన్నా మనం లెక్క చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న ఏదైతే ఉందో తాత్కాలికమైన దీన్ని బయటకు రావడానికి అహర్నిశలు పనిచేస్తున్నాం ఫ్రెండ్స్. మీ అందరూ చూపించిన అభిమానం, మీ అందరూ ఇచ్చిన రెస్పెక్ట్, ఆ గౌరవం, ఆ లవ్ అండ్ అఫెక్షన్ జీవితంలో మర్చిపోలేము ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా అంతే నేను. అది నా మీద ఇంకా ఎక్కువ బాధ్యతలు మా మీద ఉంది. మా టీమ్ లైన్స్ కూడా అహర్నిశలు మీతోటి ఉండాలి. ఒకసారి అర్థం చేసుకోండి. ఎక్కడ జరిగింది ఇక్కడ ఎందుకున్నాం ఇక్కడ? నేను నిలబెడతాం. ఖచ్చితంగా నిలబెడతాం. ఆ అహర్నిశలు మన మీద కృషి చేస్తున్నాం. 100% ఆ లక్ష్యం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. అదొకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ ఏ ఒక్కరో కొద్దిగా ఆవేశంగానో, ఇంకో రకంగానో ఆలోచించి ఏదన్నా కొద్దిగా ఇబ్బందవుతే అందరి ఫ్యామిలీకి ఇబ్బందవుతుందన్న ఒక టెన్షన్ అనేది మనకు ఆ! కూడా ఉంది. అది అంతే మొన్న ఫ్రెండ్స్. పెట్టిందిగా దానికొకటే ఆవేశాలతోటి. మేము వినయంగా మీకు మొత్తం. నమస్కరిస్తున్నాం. సో, ఏదికైనా కూడా ఎందుకంటే టైం ఉండాలి. దానికి ఏదో ఒక రకంగా ఒక సొల్యూషన్ తీసుకొస్తుంది కంపెనీ వన్ బై వన్. అందువల్లే కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకురావడం. సో, అట్లా భాగంగా కొన్ని డెవలప్‌మెంట్స్‌లో భాగంగా మన ఫ్యామిలీకి సో, అడిషనల్‌గా ఏదన్నా ఒక ఆదాయం. సో, అడిషనల్‌గా అలాగే కొత్త మెంబర్స్ వచ్చేయడం వల్ల మనకు ఆ కామర్స్‌లో దాని ఇన్వాయిస్ రేట్ పెంచడానికి, ఒక డిమాండ్ క్రియేట్ చేయడానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రయత్నం అయితే జరుగుతోంది కదా! ప్రయత్నమే. ఇంతకుముందు మీరు చూసింటారు స్టార్టింగ్‌లో ప్రయత్నం అంటే ఎట్లా ఉంది ఆ సాంగ్ రూపంలో. ప్రతి ఒక్కరు చేయాల్సిందే తప్పదు. ఈరోజు మీకు తెలుసు ప్రపంచమంతా ఎలాగయింది. ఆ ఇరాన్ యుద్ధం నుంచి ఎన్ని రకాల అవాంతరాలు మీకు తెలియదు ఫ్రెండ్స్. ఎంత ఎఫెక్ట్ అయితాంది. మన మీద కూడా ఎంతో ఎఫెక్ట్ కాబోతాంది. ఈరోజు మార్కెట్‌లో ట్రేడింగ్స్‌లో ఎన్నో కొన్ని లక్షల కోట్లు ఆవిరైపోయినాయి. ఎన్నో ట్రేడింగ్స్‌లో వేరే విదేశాల నుంచి రావాల్సినటువంటి మన ఇండియన్ బ్యాంక్స్ కూడా వాటికి విత్‌డ్రాయల్ ఇచ్చేయలేని పరిస్థితి వాళ్ళు చెప్పేసారు కూడా. చాలా నా నోటీస్‌కొచ్చున్నాయి. సో, అలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఇన్వెస్టర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటన్నిటికి కూడా ఎవరు పరిస్థితులు అట్లా ఉన్నాయి. అట్లని మనమేదో దాన్నేదో సాకు చూపించట్లేదు ఏది గూడా. ఎన్నో పరిస్థితులు వస్తుంటాయి. దాన్ని నిలువుగా మనం ధీటుగా ఎదుర్కొంటూనే ఉంటాం. కరోనా పరిస్థితి నుంచి కూడా ఎంతోమంది మనం బయటకొచ్చాం. ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి నుంచి కూడా ఈరోజు ధీటుగా అందరూ ఎదుర్కొన్నాం. అలాగే మనకొచ్చింది ఏం సింపుల్ అండి అంతే అది. కొంతమందికి ఇబ్బంది ఉంది. నేను కాదనలే. ఎవరిది కూడా నేను అరే! వాళ్ళ పెయిన్ నేను అనుభవిస్తుంటాను అన్నీ గూడా. కాబట్టి ఎక్కువ నేను తీసుకునే వ్యక్తిని నేను. కాబట్టి నాకు ఆ పెయిన్ ఉంది. కాబట్టి మీరు ఎవరైనా కూడా కొంతమంది నాకు కాల్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ నేను లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నా. ఎందుకంటే పరిస్థితి ఇది. ఎందువల్లంటే నాకు రేడియేషన్ నేను దూరంగా ఉన్నా కొద్దిగా. కాబట్టి అది అర్థం చేసుకోండి. కానీ మీకు ప్రతిదానికి సమాధానం వస్తూనే ఉంటది. మా లీడర్స్‌తో ప్రతిదీ అప్డేట్స్ మనం ఇస్తూనే ఉన్నాం. సో, కంపెనీ ఖచ్చితంగా అన్నీ కూడా డెవలప్ చేస్తుంది. అలాగే మన శ్రీనివాస్ గారు అన్నట్టు 27థ్‌కి మనకు ఒక కామర్స్ సైట్‌ని లాంచింగ్ చేయబోతున్నారు ఒరిస్సాలో. అట్లాగని మీరు 27థే మీరు ఓపెన్ చేసుకొని అరే! ఈరోజు 1,00,000 ప్రొడక్ట్‌లు చెప్పారు గదా! 1,00,000 ప్రొడక్ట్‌లు లేవే అని అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయకండి. ముందే చెప్తున్నా నేను. ఏది కూడా మనకు 1 డేలో, 2 డేస్‌లో, 3 డేస్‌లో, 1 వీక్‌లో అలా జరగదు. గ్రోత్ వన్ బై వన్ యాడ్ అవుతానే ఉంటాయి. అంటే అది ఒక రకంగా మనం మొత్తం ఎవ్రీథింగ్ మనం చేయబోతున్నాం. కొద్ది రోజుల్లో అన్నీ కూడా సెట్ అయిపోతాయి. అలాగే ఎండీ గారు కూడా మనకు ఒక వాగ్దానం చేశారు. అది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అందరి ముందరికి వచ్చి దాన్ని ఏ రకంగా ఎలాంటి స్టేజెస్‌లో నేను ఇవ్వగలుగుతాను? ఏంటి? సో, మీ అందరూ కూడా కంపెనీ నుంచి ఒక మెయిల్ గాని లేకుంటే మన యొక్క కంపెనీ యొక్క దీంట్లోనే వెబ్‌సైట్‌లోనే మీ టికెట్ రైజ్ చేసి మీరు ఏ దానికి ఆప్షన్స్ ఉంటాయి? ఏంటని మీరు తీసుకుంటే దాన్ని కూడా స్క్రూటినీ చేసిన తర్వాత వన్ బై వన్ దాన్ని ఎలా క్లారిటీగా ఇవ్వాలి? ఏంటనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓపిక అంతే. మేము చెప్పేది మీకు కోరుకునేదేందంటే మన పేషెంట్స్‌కి అందరూ కలిసి నిలబడితే ఏది కూడా సమస్య. ఎందుకంటే అందరూ కలిసి ప్రమోట్ చేసిండ్రు. కాబట్టి అందరూ నిలబడాలి. కొంతమంది ఏందంటే ఈ టైంలో నిలబడకోకుండా వాళ్ళు ఏదేదో చేసేసి మార్కెట్‌లో సో రకరకాలుగా పాపం వాళ్ళెవరిని చూసుకోలేక వాళ్ళందరూ కన్‌ఫ్యూజన్‌తో ఇబ్బందులు పడుతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి అందరూ
ఈ క్షణంలో అందరూ కూడా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. ఖచ్చితంగా మనకి ఈ సమస్య అనేది ఏదైతే అంటే సమస్య అంటే సమస్యను తీసుకుంటే సమస్య అనిపిస్తుంది. సొల్యూషన్ అనేది ఖచ్చితంగా మనకు రాబోతుంది ఫ్రెండ్స్ ప్రతి దానికి కూడా. ఎందుకంటే ఈరోజు కంపెనీ మనతో నడుస్తా ఉంది. లీడర్స్ నడుస్తున్నాం. టీమ్ లైన్స్ మీతో నడుస్తుంది. కాబట్టి ప్రతి దానికి కూడా నేను మీకు కోరుకునేది ఒక్కటే, కొద్దిగా సహనంగా ఉంటే, పేషెన్స్‌గా ఉంటే ప్రతి దానికి ఒక సమస్యకు పరిష్కారం వస్తాది. ఆల్రెడీ మనకు ప్రాజెక్ట్స్ రన్నింగ్‌లో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ప్రెజెంట్ పేమెంట్స్ అందరికి కూడా వస్తూనే ఉన్నాయి. సో, నిన్న కూడా నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నిన్న పండగైనా కూడా అట్లా మనకి చెప్పట్లే పండగలున్నాయండి. మళ్ళీ అది మండే అని చెప్పట్లే కంపెనీ. మండే మనకి నిన్న పండగున్నా కూడా దాదాపు మనకు నిన్న 360, 70 మందికి పేఅవుట్స్ అనేటివి నిన్న వచ్చాయి. మిగతా వాళ్ళు కూడా ఈ రోజు కూడా వస్తాయి. 13th పేఅవుట్స్. అలాగే ఇంకేమన్నా ఓల్డ్ పేవర్స్ గూడా మోస్ట్‌లీ మండే నుంచి గూడా ఆల్‌మోస్ట్ ఆల్ మనకు అవి గూడా క్లియర్ చేసే కంపెనీ సిద్ధంగా ఉంది. వే వనరులన్నీ గూడా వస్తున్నాయి. అన్నీ కూడా క్లియర్ చేస్తారు చెప్పినట్టు. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వన్ అండ్ ఆల్. థాంక్ యూ మీ లైన్ ప్రసాద్ అండి. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యెస్ సార్. అసలు మేమేమైతే అనుకుంటున్నామో మనసులో అవన్నీ కూడా మీరు మాట్లాడారు సార్. రియల్‌గా సైకాలజీ మీరు స్టడీ చేశారు. అందరూ సైకాలజీ. సో, ఇంక మేమేమి క్వెషన్ కూడా వేయాల్సిన అవసరం లేదు. అన్నీ మీరు ఆన్సర్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రేపు పండుగ సందర్భంగా మనం మరో డైమండ్ కాదర్ సార్ మీరేమన్నా మాట్లాడదలిస్తే మాట్లాడండి. ఎస్ సార్. గ్రేట్ మార్నింగ్ అందరికీ డియర్ లీడర్స్ అందరికీ గ్రేట్ మార్నింగ్ మరొకసారి. ఉగాది పండుగ మనకి మొదటి దినం, తొలి దినం అనేది అయిపోయింది. అండ్ నెక్స్ట్ రేపటి రోజున రంజాన్ అనేది రాబోతుంది. 2 పండుగలు జంట పండుగలాగా ఈసారి వచ్చాయి. అదే విధంగా మనకి జంట ప్లాన్ ఏదైతే ఉందో మనకు న్యూయంగ్ అనేది న్యూయంగ్ రూట్ లో సాగుతూ ఉంటుంది. అదే విధంగా న్యూ జెన్ అనేది కూడా మనకు అదే రకంగా మనకు సాగుతుంది. ఎక్సలెంట్ గా మనకు వచ్చేసి ఎవరైతే మన డైమండ్ కుదురు శ్రీనివాస్ గారు ఉన్నారో చాలా అద్భుతంగా ప్రతి ఒక్కటి ప్రస్తుతం ఉన్న స్థితులు కావచ్చు, భవిష్యత్తు గురించి కావచ్చు, అంచనాలు కావచ్చు, అండ్ ప్రెసెంట్ ప్లాన్ కావచ్చు, మనకు న్యూజన్ ప్లాన్ ఏదైతే ఉందో దాని యొక్క డెప్త్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా అత్యద్భుతంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నిజం డియర్ లీడర్స్, గతంలో చెప్పినట్లుగానే ఎందుకంటే మనము 10 మంది మార్కెట్ లో ఉంటే 10 మంది ప్రాస్పెక్ట్స్ మనకి మార్కెట్ లో ఉంటే 10 మంది వచ్చేసి మనకి వెల్నెస్ ఇన్విటేషన్ ని తీసుకొని రారు. వెల్నెస్ ప్రొడక్ట్స్ మనకి ప్రమోట్ చేసినప్పుడు ఆ వెల్నెస్ ఇన్విటేషన్ తీసుకొని రారు. అందులో కొంతమంది వెల్నెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటారు. ఈ ఏదైతే మనకు న్యాచురల్ ప్రొడక్ట్స్ కావచ్చు, లేదంటే మనకు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇటువంటి పట్ల ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటారు. ఒక 2-3 ఉంటారు. మిగతా 7-8 మంది ప్రస్తుతం మార్కెట్ లో ఏవైతే ఉన్నాయో అవి బ్రాండెడ్ ఆ మెడిసిన్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్స్, బ్రాండెడ్ హాస్పిటల్స్, లేదా మనకు వస్తువులు తీసుకుంటే బ్రాండెడ్ వస్తువులు, బ్రాండెడ్ ప్రొడక్ట్స్, జనరల్ గా మనకు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో ఇలా ఎన్నో రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పర్చేజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మనకు వచ్చేసి వెల్నెస్ పరంగా చూసుకుంటే 2-3 మనకు 10 మందిలో 2-3 కేవలం ఓవరాల్ గా చూసుకుంటే 20-30% మాత్రమే మనకు ప్రాస్పెక్ట్స్ గా మనం పరిగణించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ కామర్స్ అనేది న్యూజెన్ ద్వారా ఈ కామర్స్ అనేది న్యూ షాపర్స్ అనే మనకు వచ్చేసి యాప్ ద్వారా మనకి ఏదైతే వస్తుందో దాని ద్వారా 100కి 100 మందిని మనము ఇక్కడ ప్రాస్పెక్ట్స్ గా మనం భావించే అవకాశం ఉంటుంది. సో డియర్ లీడర్స్, చాలా అద్భుతం. నెక్స్ట్ ఫ్యూచర్ అంచనాలు ఏవైతే ఉన్నాయో న్యూజెన్ గురించి మనకి శ్రీనివాస్ గారు చెప్పింది అక్షర సత్యం. 100% అద్భుతమైన ఇన్కమ్స్ మనకి వీక్లీ 10,000 కావచ్చు, 10,000 నుంచి ₹1,00,000 వరకు వాళ్ళ మనకి పెర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళ కమిట్మెంట్ బట్టి ఇందులో తీసుకోవడానికి అద్భుతమైన అవకాశం అనేది ఉంది. ఆ భవిష్యత్తులో అంతకు మించి ఎంతకైనా వెళ్ళవచ్చు. ఎందుకంటే ఇక్కడ లిమిటేషన్స్ అనేది ఉండవు, క్యాపింగ్స్ అనేది ఉండవు. సీలింగ్ క్యాపింగ్, వీక్లీ క్యాపింగ్, డైలీ క్యాపింగ్ అనేది ఇలాంటివి ఏమి ఉండవు. కాబట్టి ఈ జనరేషన్ ప్లాన్ లో అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది సంపాదించడానికి ఒక అద్భుతమైన అవకాశం. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినది ఏమంటే ఇక్కడ మనం ఏదైతే ఉందో ఇక్కడ 7 డేస్ అనేది ఒక ఫార్ములా అనేది ఉందండి. ఆ 7 డేస్ ఫార్ములా గురించి నేను చెప్తున్నాను. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద ఉన్న ఒక వ్యక్తి, మీ కింద ఉన్న మీ డిస్ట్రిబ్యూటర్, మీ డౌన్ లైన్, తన ఐడి యాక్టివ్ అయింది కానీ మీ ఐడి యాక్టివ్ అవ్వలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అటువంటి సందర్భంలో కింద ఎవరైతే డౌన్ లైన్ ఉన్నారో ఐడి యాక్టివేట్ అయిన 7 రోజుల లోపల అప్లైన్ ఐడి యాక్టివేట్ అవ్వాలి. అలా అయ్యిందనుకోండి, ఆ డైరెక్ట్ రెఫరల్ ఎవరైతే మీ డైరెక్ట్ రెఫరల్ ఉన్నారో వారికి నుంచి రావాల్సిన బెనిఫిట్ అనేది మీరు లూజ్ కారు, అంటే కోల్పోరు. డైరెక్ట్ రెఫరల్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇన్కమ్ ఉంటారు. అలా కాకుండా 7 రోజులు దాటిందనుకోండి, 7 రోజుల తర్వాత ఏమవుతుందంటే అది రోల్ ఓవర్ పైకి పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, నా డౌన్ లైన్ మీరావల్ గారు ఉన్నారు, మీరావల్ గారి డౌన్ లైన్ రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారు యాక్టివేషన్ చేసుకున్నారు కానీ మీరావల్ గారు యాక్టివేషన్ చేసుకోలేదు అనుకుందాం. నేను యాక్టివేషన్ చేసుకున్నాను, మీరావల్ గారు మధ్యలో ఉన్నారు చేసుకోలేదు, రాజేష్ గారు యాక్టివేషన్ చేసుకున్నారు. మీరావల్ గారు 1 వీక్ లోగా
అంటే రాజేష్ గారు యాక్టివేషన్ చేసుకున్న 1 వీక్ లోగా మీరావళి గారు యాక్టివేషన్ చేసుకుంటే ఆ రాజేష్ గారి డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ మీరావళి గారికే వస్తుంది. అలా కాకుండా మీరావళి గారు 1 వీక్ చేయలేదు అనుకోండి, 1 వీక్ చేసుకోలేదు, రాజేష్ గారి డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ రోల్ ఓవర్ అయి నాకు వస్తుంది. దీన్ని అర్థం చేసుకోండి. కాబట్టి 7 డేస్ కింద డౌన్లైన్ యాక్టివేషన్ అయినా 7 డేస్ లోగా మీ ఐడి ఎవరైతే అప్లైన్ ఉన్నారో వాళ్ళ ఐడి యాక్టివేషన్ చేసుకుంటే బెనిఫిట్ అనేది కోల్పోరు. అలా కాకుండా ఉంటే పైన రోల్ ఓవర్ అయ్యి మనకి పైన అప్లైన్కి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎందుకంటే నాకు ఇన్కమ్ రాలే అని మరి అడగడానికి అవకాశం ఉండదు. డేస్ అనేది ఇంపార్టెంట్. అదే విధంగా లెవెల్ ఇన్కమ్ గురించి ఏదైతే ఉందో, మీరు ఎవరైతే మీ కింద లెవెల్లో ఎగ్జాంపుల్ కి మీరు ఒక డైరెక్ట్ రెఫరల్ చేశారు. ఒక డైరెక్ట్ రెఫరల్ చేస్తే ఇందాక మన శ్రీనివాస్ గారు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా 2 లెవెల్స్ లో మీకు లెవెల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఒకే ఒక డైరెక్ట్ చేస్తున్నారు, థర్డ్ లెవెల్లో కూడా మీకు బిజినెస్ వచ్చింది అనుకోండి, థర్డ్ లెవెల్ అనేది ఇన్కమ్ అనేది మీకు రాదు. అంటే మీరు ఒక ఐడి మీ డౌన్ లో యాక్టివ్, ఏ లెవెల్లో ఐడి యాక్టివ్ అయి ఉంటుందో ఆ లెవెల్ కి మీరు క్వాలిఫై అయి ఉంటేనే ఆ ఇన్కమ్ వస్తుంది డియర్ లీడర్స్. కాబట్టి కొంచెం మీరు మీ టీంతో టచ్ లో ఉండండి. నేను చెప్పడం ఎందుకు అంటే, రూల్స్ అనేది ప్రతి చోట ఉంటాయి. రూల్స్ లేకుండా ఏ సిస్టమ్ అనేది నడవదు. సో రూల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు మీ టీమ్స్ తో టచ్ లో ఉండండి. మీరు ఒకవేళ ఇప్పుడు కొంచెం దూరంగా మీ డౌన్లైన్ ఫోన్లు ఎత్తకుండా మరి ఏమన్నా అలా ఉన్నా కూడా మీరు అందరికీ టచ్ లో ఉండండి. ఉండి ఎవరు యాక్టివేషన్ చేసుకున్నారు ఏంటి అనేది ఉండి మీ ఐడిని మీరు ఇమీడియట్లీ యాక్టివేషన్ చేసుకోవడమే కాకుండా, ఇందాక మనకి ఏదైతే చెప్పారో మన శ్రీనివాస్ గారు, 3 డైరెక్ట్ రెఫరల్స్ కావచ్చు, 5 డైరెక్ట్ రెఫరల్స్ కావచ్చు, 10 డైరెక్ట్ రెఫరల్స్ కావచ్చు. ఎందుకంటే మినిమం 3 అంటూ ఉండాలి. ర్యాంకులు సాధించాలంటే మినిమం 3 ఉండాలి. రీజనబుల్ ఇన్కమ్ రావాలంటే 10 లెవెల్స్ వరకు 5 డైరెక్ట్ రెఫరల్స్ ఉండాలి. అదే టోటల్ 20 లెవెల్స్ వరకు కంపెనీ ప్లాన్ ప్రకారంగా 20 లెవెల్స్ వరకు ఇన్కమ్ రావాలంటే 10 డైరెక్ట్ రెఫరల్స్ ఉండాలి. మీ అనుకూలంని బట్టి మీ కెపాసిటీని బట్టి మీరు ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా మీ డైరెక్ట్ రెఫరల్స్ అనేది కంప్లీట్ చేసుకోండి. మీ ఐడి యాక్టివేషన్ చేసుకోండి, మీ డైరెక్ట్ రెఫరల్స్ ని కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి మీరు ఐడి యాక్టివేట్ చేయకన్నా ముందే మీ కింద లెవెల్స్ లో మనకి ఐడి యాక్టివేట్ అయితే ఆ ఇన్కమ్ ని మీరు కోల్పోతారు. అలా కాకుండా ఉండాలంటే మీరు ముందుగానే జాగ్రత్త పడండి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ డియర్ లీడర్స్. సో మనకి ఫస్ట్ వీక్ అనేది నిన్నటి రోజున ఫస్ట్ కట్ ఆఫ్ అనేది ముగిసింది. ఈ ఫస్ట్ కట్ ఆఫ్ లో మనకి పేఅవుట్ తీసుకున్న ఎవరెవరైతే పేఅవుట్ తీసుకున్నారో లీడర్స్ అద్భుతంగా మనకు పనిచేశారు ఈ ఫస్ట్ 1 వీక్ లో. ఈ ఫస్ట్ దీంట్లో పేఅవుట్ తీసుకున్న పేఅవుట్ కి అర్హులైన ప్రతి ఒక్కరికి నా తరఫున, మన న్యూయంగ్ తరఫున, మన టీమ్ లయన్స్ తరఫున అందరికి గ్రేట్ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. అదే విధంగా ఎవరైతే లీడర్స్ 1 స్టార్ అలాంటి పై ర్యాంకులు కూడా మనకు క్వాలిఫై అయ్యారో వారికి కూడా నా తరఫున, టీమ్ లయన్స్ తరఫున వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ హెజ్జీరావు గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. చాలా వాల్యుబుల్ ఇంపార్టెన్స్ మాకు చెప్పారు. అలాగే ఆ 7 డేస్ ఫార్ములా అప్డేట్ కూడా చాలా ఎక్సలెంట్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈరోజు చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు కానీ సమయం అయిపోయింది కాబట్టి సో మనం ఇంకా క్లోజ్ చేసుకుందాం. అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, రేపు రంజాన్ పండుగ కాబట్టి రేపు మనకు జూమ్ ఉండదు. అలాగే మర్నాడు కూడా టెస్ట్ మనీ సెషన్ కూడా అందరూ కూడా ఇంకా పండుగ మూడ్లో ఉండి ఎవరు కూడా ప్రిపేర్ కావాలి కాబట్టి టెస్ట్ మనీ సెషన్ కూడా సండే ఉండదు. ఈ 2 రోజులు కూడా సాటర్డే అండ్ సండే ఈ 2 డేస్ కూడా మనకు జూమ్ ఉండదండి. ఒకేసారి మండే మార్నింగ్ జూమ్లో మనం అందరూ కూడా కలుసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంతటితో ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. ఆల్రెడీ సమయం అయిపోయింది కాబట్టి. ఓకే అండి, జై న్యూ యంగ్.